రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 3 పెండింగ్ సీట్లపై కసరత్తు చేస్తోంది ఏఐసీసీ. ముఖ్యంగా ఖమ్మం సీటు కేటాయింపుపై ఏఐసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆశావహులపై ఏఐసీసీ నేరుగా ఫ్లాష్ సర్వే చేస్తోంది. 5 రోజుల పాటు ఖమ్మం పార్లమెంటు పరిధిలో పర్యటించి అభిప్రాయాన్ని సేకరించింది. లోకల్ లీడర్లకు నేరుగా ఫోన్ చేసి ఒపీనియన్ తీసుకుంది పార్టీ హైకమాండ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 3 పెండింగ్ సీట్లపై కసరత్తు చేస్తోంది ఏఐసీసీ. ముఖ్యంగా ఖమ్మం సీటు కేటాయింపుపై ఏఐసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆశావహులపై ఏఐసీసీ నేరుగా ఫ్లాష్ సర్వే చేస్తోంది. 5 రోజుల పాటు ఖమ్మం పార్లమెంటు పరిధిలో పర్యటించి అభిప్రాయాన్ని సేకరించింది. లోకల్ లీడర్లకు నేరుగా ఫోన్ చేసి ఒపీనియన్ తీసుకుంది పార్టీ హైకమాండ్. రైట్, దీనిపై డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. ఇప్పటి వరకు 14 పార్లమెంట్ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక మరొక 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ స్పెషల్ కసరత్తు చేస్తుంది. అయితే దీంట్లో ఎక్కువగా ఖమ్మం సీటు కేటాయింపుపై ఏఐసీసీకే తలముఖం మారిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ 3 కీలకమైన నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తన సతీమణి నందినికి ఇవ్వాలని, అదేవిధంగా మరో 2 మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని, మరొక మంత్రి తుమ్మల తన కుమారుడు యోగేందర్కు టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. 3 ఏఐసీసీ పెద్దల లాబింగ్తోనైతే తమకు టికెట్ దక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ నిర్వహించిన సిఈసి సమావేశంలో ఖమ్మం సెగ్మెంట్పై వాయిదా వేస్తూ వచ్చింది. రేపు ఎట్టకేలకైనా ఈ 3 సీట్లపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అందులో ఖమ్మం సీటు కేటాయింపుపై ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరికి కేటాయించినా 3 నేతలు కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం సీటును భారీ మెజార్టీతో గెలిపించాలని అయితే ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగానే చాలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సునీల్ కనుగోలు సర్వే కావచ్చు, అదేవిధంగా ఇతర పీసీసీ సర్వేలు కావచ్చు, ఏఐసీసీ సర్వేలు, నేతల అభిప్రాయాలు ఒక వంత అయిపోయిన తర్వాత ఏఐసీసీ నేరుగా ఒక స్పెషల్ సర్వేను నిర్వహిస్తుంది. గత 5 రోజుల నుంచి వెళ్ళి ఖమ్మం పార్లమెంటు పరిధిలో అక్కడ తిరిగి ఒక టీం అభిప్రాయ సేకరణ చేసింది. కార్యకర్తలతో కావచ్చు, అక్కడ ఉన్న పబ్లిక్తో కావచ్చు అభిప్రాయ సేకరణ తెలుసుకుంది. ఈ 3లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, వీరితో పాటు మరికొన్ని పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద సర్వేలు చేస్తుంది. ఇక ఏఐసీసీ వార్ రూమ్ నుంచి వెళ్ళి కొంతమంది కార్యకర్తలకు నేరుగా ఫోన్ చేసి అక్కడ ఎవరు బలమైన నాయకులు అని వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తల ఎన్రోల్మెంట్ చేసిన సమయంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల పైగా కార్యకర్తలు ఉన్నారు. వారికి సంబంధించిన పూర్తి డాటా అంతా పీసీసీ దగ్గర ఉంది, ఏఐసీసీ దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యకర్తల ఫోన్ నెంబర్లు, వారికి సంబంధించిన సమాచారము, వాళ్ళకి సంబంధించిన పేర్లతో సహా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్త కూడా ఏఐసీసీ వార్ రూమ్లో ఉంది. అయితే అందులో భాగంగానే ఏఐసీసీ ఆ కార్యకర్తల పేరు పలుకుతూ నేరుగా వాళ్ళకు ఫోన్ చేసి మీ దగ్గర రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పలానా క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే గెలిచే అవకాశం ఉంటుందా, లేదా వేరే క్యాండిడేట్ పేరు చెప్తే ఎట్లా ఉంటుంది అనే అభిప్రాయ సేకరణ ఇప్పటివరకు చేసింది. అదేవిధంగా లోకల్ లీడర్లతో కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా నేరుగా వెళ్ళి అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. రేపు ఢిల్లీలో సిఈసి సమావేశంలో ఆల్మోస్ట్ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే 3తో పాటు అటు బట్టి సతీమణి నందిని, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల కుమారుడు యుగేందర్తో పాటు మరొక 2-3 పేర్ల మీద కూడా సర్వేలు నిర్వహించారు. రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామ్ రెడ్డి, అదేవిధంగా బీసీ నేత లోకేష్ యాదవ్తో పాటు మండవ వెంకటేశ్వర్లు, కొత్తగా తెరపైకి మండవ వెంకటేశ్వర్లు మాజీ మంత్రి, ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. ఖమ్మం సీటు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే మండవ వెంకటేశ్వర్లకు కూడా ఇవ్వాలని కూడా కొంతమంది నేతలు ఏఐసీసీ వద్ద చెప్పడంతో ఖమ్మంలో మండవ వెంకటేశ్వర్లు పేరు మీద కూడా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ కొంతమంది నేతలు ఇప్పటికే రేణుకా చౌదరికి రాజ్యసభ ఎంపీగా సెలెక్ట్ చేసినందుకు అక్కడ ఖమ్మం సీటు రెడ్డి కన్నా లేకపోతే బీసీ కన్నా ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. వారి అభిప్రాయ సేకరణలో ఆ విధంగా చెప్తున్నారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి అయితే ప్రసాద్ రెడ్డికి, లేకపోతే బీసీ సామాజిక వర్గానికి అయితే మరొక బీసీ నేతకు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో 5 రోజుల పాటు పూర్తిగా స్పెషల్గా ఖమ్మం లోక్సభ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక పైనే అక్కడ ఉన్న ఆశావాళ్ళ పేర్లను మీద అభిప్రాయ సేకరణ
చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీడీపీ నుంచి నందమూరి సువాసిని పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమెను కూడా ఖమ్మం బరిలోకి దివాలని పీసీసీ నేతలు కొంతమంది ఆమెను కోరినప్పుడు ఆమె తనకు ఖమ్మం లోక్సభ బరిలో దిగడానికి ఇంట్రెస్ట్ లేదని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. సో ఈ 4-5 పేర్ల మీద అయితే గత 5 రోజులుగా ఖమ్మం లోక్సభ పరిధిలోని కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఆల్మోస్ట్ ఆ రిపోర్ట్ కూడా ఢిల్లీకి చేరింది. రేపు సిఇసి సమావేశంలో ఈ లేటెస్ట్గా నిర్వహించిన ఏఐసిసి నిర్వహించిన ఫ్లాష్ సర్వేతో పాటు కొంతమంది నేతల అభిప్రాయం, రీసెంట్గా ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఉన్న హరీష్ చౌదరి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాసి నేతృత్వంలో అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. సో వాటిని అన్నింటినీ రేపు సిఇసి సమావేశంలో చర్చించి ఖమ్మం అభ్యర్థితో పాటు అటు కరీంనగర్ అభ్యర్థిని, అదేవిధంగా హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపిక ఏఐసిసికి కానీ సిఇసికి కానీ అంత కష్టమేమీ కాదు. కానీ ఖమ్మం అభ్యర్థి ఎంపికనే కష్టంగా మారింది. ఎందుకంటే అక్కడ 3 కీలకమైన నేతలు ఉన్నారు కాబట్టి ఎవరికి ఇచ్చినా మిగతా 2 సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ చేసేలాగా వారిని కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉండే అవకాశం ఉంటుంది. ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది కాబట్టి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ భారీ మెజార్టీతో గెలవాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ అభ్యర్థి ఎంపిక ఉండబోతుందని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. సో ఏఐసిసి నిర్వహించిన లేటెస్ట్ సర్వే ఆధారంగానే ఖమ్మం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. సూర్య.